ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ మహాలక్ష్మి నివాసం ఉండే ప్రదేశాలు. ముందుగా శ్రీ మహాలక్ష్మి ధ్యాన శ్లోకాన్ని లక్ష్మీ మేడం గారు పాడుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे ముకుందప్రియా. శ్రీ మహాలక్ష్మి నివాసం ఉండే ప్రదేశం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ధాన్యమునందు ఆ తల్లి కొలువై ఉంటుంది, మరియు ఉసిరి చెట్టునందు కూడా ఆ తల్లి కొలువై ఉంటుంది. పద్మముల యందు, గొబ్బెమ్మల యందు, కళ్యాపి చల్లి ముగ్గులు పెట్టినటువంటి గృహమునందు చాలా మంచిదమ్మ. ఖచ్చితంగా గమనించాలి. ఖచ్చితంగా ఉదయాన్నే కళ్యాపి చల్లి ముగ్గులు పెట్టినట్లయితే ఆ ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంటుంది. గోమాత మహాలక్ష్మి స్వరూపం. గోమాత సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి ఖచ్చితం అన్నారు కదా. సర్వదేవతలు నిక్షిప్తమైన గోమాత లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. తులసి చెట్టు ఉన్నటువంటి గృహంలో కూడా లక్ష్మి కొలువై ఉంటుంది. అతిథులను ఆదరించే ఇంటిలో ఖచ్చితంగా అతిథిదేవో భవ అన్నారు కదా. ఆ అతిథులందరినీ కూడా ఎవరైతే ఆదరిస్తారో, కొంచెం భోజనం పెట్టి వారిని తృప్తిపరుస్తారో ఆ ఇంట లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరియు దీపమునందు శ్రీ మహావిష్ణు భక్తుల్లో ప్రతిరోజు కూడా నారాయణ 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 హరినామ సంకీర్తన చేసేటువంటి భక్తుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పంట భూముల యందు ధాన్య రాశి కదా ఆ మహాలక్ష్మి తల్లి కొలువై ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే వారిలో మరియు సత్యవంతుల్లో అబద్ధాలు చెప్పకుండా ఎప్పుడూ సత్యం పలుకుతూ తన వృత్తి పట్ల నిబద్ధతతో నియమంతో ఎవరైతే పనిచేస్తారో వారిలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. యజ్ఞ వాటికలందు హోమం చేసేటువంటి వాటికల్లో, పెళ్లి కాని స్త్రీల యందు, కన్య పిల్లలో కూడా మహాలక్ష్మి కొలువై ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి ఈ ప్రదేశాలు చూశారు. దసరా సందర్భంగా మీకు అందిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.